హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు. ఈరోజు మీ ముందుకైతే కొత్త రెసిపీ తీసుకొచ్చాను. మా పిల్లలు అయితే యూట్యూబ్ చూస్తుండగా ఇలా ఒక బిస్కెట్స్ అయితే కనిపించాయి. మా పిల్లలు చేయమని అడిగారు. ఇక వాళ్ళు ఇంట్లో ఉంటే ఏం పని అండి, ఏదో ఒకటి చేయమని చెప్తూ ఉంటారు కదా. అయితే పిల్లల కోసం ఇలా వెరైటీగా బిస్కెట్స్ అయితే చేయండి, మూన్ షేప్లో. చాలా టేస్టీగా ఉన్నాయి. నేను ఎలా వస్తాయో అని అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైం నేనైతే ట్రై చేయడం, మీరు ట్రై చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితే అర్థమవుతుంది. ఆలస్యం ఎందుకు, వీడియోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ కొట్టుకున్నాను. ఇలా ఎగ్ అనేది కొట్టుకోవాలి. ఇందులోనే పావు కప్పు దాకా షుగర్ పౌడర్ వేసుకున్నాను. ఇందులోనే ఎసెన్స్ వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక నేను చూపించిన విధంగానైతే మొత్తం ఎగ్ ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలిసిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో అంతే సైజు ఆయిల్ వేసుకోవాలి. ఫ్రీడమ్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను, డ్రై కోకోనట్ పౌడర్. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే బేకింగ్ పౌడరు, అలాగే కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను 1 టీ స్పూన్, అది 1 టీ స్పూన్ ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మైదా పిండి వేసుకుంటున్నాను 1 కప్పు దాకా. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇందులో పాలు అనేవి ఏమి వేయము. ఇలా మొత్తం మనం చేత్తో అయినా కలుపుకోవచ్చు. ఈ విధంగానైతే కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించిన సైజులో బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. వీటన్నిటిని ఇలా క్రాక్స్ లేకుండా రౌండ్ షేప్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం చపాతీ పీట తీసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా నెమ్మదిగా చేసుకోవాలి. మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా అనుకుంటూ నెమ్మదిగా అనుకోవాలి. అనుకొని సైడ్లో కొంచెం సన్నం చేసుకోవాలి, మధ్యలో లావు చేసుకొని ఇలా వంపేస్తే సరిపోతుంది. మూన్ షేప్లో వస్తాయి బిస్కెట్స్, చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి. కొద్దిగంత పిండి రౌండ్ షేప్, ఏ క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత సైడ్లకు మాత్రం కొంచెం సన్నం చేసుకోవాలి, మధ్యలో కొంచెం లావు ఉండాలి. దాన్ని ఇలా వంపేస్తే మూన్ షేప్ వచ్చేస్తుంది. అంతే అండి, సింపుల్ గా చేసుకోవచ్చు. దీన్ని ఒక ప్లేట్లోకి బటర్ పేపర్ వేసి తీసుకోవాలి. చాలా ఎంజాయ్ చేస్తారు, అంత టేస్టీగా కూడా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు చాక్లెట్ తింటారు కదా, చాక్లెట్ అనేది మనం డిప్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఈ విధంగా అన్ని చేసుకొని ఒక ట్రేలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఓవెన్ 180 డిగ్రీలో ఒక 20 మినిట్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఎంత బాగా వచ్చాయి బిస్కెట్స్. ఇక నుండి మనం బయటకు వెళ్ళే పని లేకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇలా చాక్లెట్ డబుల్ మెథడ్ బాయిల్లో ఇలా మెల్ట్ చేసి పెట్టుకున్నాను. డార్క్ చాక్లెట్ ఉన్న మిల్క్ కాంపౌండ్, ఇవి రెండింటిని ఇలా డిప్ చేయాలి. 1 సైడ్ ఇలా పెట్టుకోవాలి చాక్లెట్ క్రీమ్ అనేది. మొత్తం బిస్కెట్స్కి వంటేలాగా మొత్తం మంచిగా పెట్టుకోవాలి. ఇక నేను చూపించిన విధంగా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఫస్ట్ ఏ విధంగా ఉంటాయో అని భయపడ్డాను, కానీ చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు ఇంకో సైడ్ వైట్ చాక్లెట్ ఇలా డిప్ చేసుకోవాలి. వైట్ చాక్లెట్లో నెమ్మదిగా ఇలా అంతా పూసుకుంటే సరిపోతుంది చాక్లెట్కి అనేది. చాలా బాగుంది టేస్ట్. మీరైతే ఒకసారి కంపల్సరీ ట్రై చేయాలండి ఈ రెసిపీ. పిల్లలకైతే చూపించాలి. మనం బయటకు వెళ్ళి ఏమో బయట ఫుడ్ తినిపించే కన్నా ఇంట్లోనే ఈజీగా ఇలా బిస్కెట్స్ చేసి ఇవ్వండి. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. మనమే ఒక 4-5 లాగించేస్తాము, అంత టేస్టీగా ఉన్నాయి బిస్కెట్స్ అయితే. కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ. చూడండి, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు వైట్ చాక్లెట్ అనేది మనం చాక్లెట్ పైన ఇలా డిజైన్గా వేసుకున్నామంటే కొద్దిగా లుక్ అనేది వస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళైనా లాగించేస్తారు. ఒకటి కాదండి, మొత్తం లాగించేస్తారు. అంత టేస్టీగా బాగుంటుంది. మనం షుగర్ అనేది కూడా ఎక్కువ వేయం కదా, తక్కువ వేస్తాము. చాలా బాగుంటుందండి. బయట నుండి కొనుక్క రాకుండా ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. ఇలా ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అంతే అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ బిస్కెట్ చేయాలంటే మనకు ఒక 20 మినిట్స్ అయితే ఈజీగా అయిపోతాయి బిస్కెట్స్. ఇంట్లోనే సింపుల్గా చాక్లెట్ బిస్కెట్స్ మూన్ షేప్లో ఎలా చేయాలో చూసేసారు కదా. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.